రూపే బంగారమాయనే శ్రీవల్లి. శ్రీవల్లి ఏంది నేను పిలుస్తా అంటే నీ పాటికి నువ్వు చక్కా పోతానా? వినపడలేదా? ఏంది పుష్ప, చెయ్యే కాదు కాలు కూడా సొట్టుపోయినట్టుండదే, పాక్కుంటున్నావు. కేశవా యాడ దొరికిన సంతరా వీళ్ళంతా? కాదు, నడిచానికి వాళ్ళు అంటారు అట్లా, నువ్వు నడిచేది అట్లా నడుస్తుండవు. అట్లా కాదు, శ్రీవల్లిని చూసిన పీలులా డాన్స్ చేసి ఉండాలి. నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే మీ నాయన చూస్తే నా చెయ్యి సరిగా లేదంటాడు, నువ్వు చూస్తే నా కాలు సరిగా లేదంటావు. ఏంది మే ఇట్లా తయారైనారంతా? ఇప్పుడు పిలిచిండే పని ఏందో చెప్పు. ఏం లేదు మే, మీ నాయన ఏమి ఇచ్చేదట్లేడు, వ్యవహారం చక్కగా సాగేదట్లేదా? మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. అట్నా ఏం బొక్కుడు కొడుతున్నావు నీ ఏంటి వచ్చేది సామె? ఏంద్రా కేశవా ఈ బాబు ఇట్లా అంటాండి? అదే మనకు తెల్లా ఎన్ని పనులు చేస్తాండమ్మా? ఏం పని చేస్తాండవా? ఒకటని కాదు, అది ఇది అన్ని చేస్తాం. ఏరా కేశవా తెలియాలి కదా వాళ్ళకి. నువ్వు ఒకడు ఉన్నావురా నాకి మేకలాగా. ఇప్పుడు ఏమంటావు చెప్పు మే మరి? అట్ట కాదు గాని నువ్వేదైనా పని చేస్తా కనపడు, అప్పుడు చూద్దాంలే స్వామి. నన్ను చేసుకుంటావా? అప్పుడు చూద్దాంలే స్వామి, నువ్వు ముందైతే పని చేస్తా కనపడు. సరేలే చూసివేరా, మీకు ఎంత ప్రేమ ఉంది, ఏదో ఒకటి పంగ పడిస్తేనే చేసుకుంటా అంటుంది. ఏదేదో పని కనబడాలి కదా, వాళ్ళు కనబడితే చేసుకుంటారు. నువ్వు ఊరికే నన్ను చేసుకుంటావు అంటే ఎట్లా చేసుకుంటారు వాళ్ళు? పుష్పగాడు సిండికేట్ మొత్తం ఒకసారే కాసి అన్ని ఫ్రీగా ఇచ్చేస్తా అని చెప్పుకుంటున్నాడు అన్న డౌలు. అంత మొగోడేండి ఆ పుష్ప? మేము పని చేసే వాళ్ళకి మార్కెట్లన్నా మేము చేయలేమన్నా, ఇది ఎట్లయితే నువ్వు ఏదో ఒకటి చేయాలన్నా పుష్పగాడిని. కౌరు పెట్టిండా వస్తాడు పుష్ప రాని. వాళ్ళు ఫ్రీగా ఇస్తామని చెప్తాడు ఊరినే సిండికేట్, మన సరుకు అంతా అలాగే నిలబడిపోతుందన్నా. ఇట్లయితే కాదన్నా, నువ్వు ఏదో ఒకటి చేయాలన్నా. రాని చూస్తాం పుష్పగాడు, రాని వాడు రాని చూస్తాం. ఎవరు అడిగి సారా కాస్తున్నావు నువ్వు? అడిగేది ఏముందనా? అగా నా కొడుకు పని ఇమ్మంటే ఏం కూర్చున్నాడు తెలుసా? కొల్లా కొడుకు అన్నాడు. ఎప్పుడు చూసినా కుల్లా కొడుకు అంటే అందుకే నేనే సొంతంగా సారా కాల్చడం మొదలు పెట్టినానా. ఏంది కలిసిండా పుష్ప? సారాలో ఏమేమి కడపలో నీకు తెలుసు అన్ని మొత్తము? అదేం పెద్దదైనా పుచ్చిపోయినవే కదా, పుచ్చిపోయినవన్నీ కలిపి లాస్ట్ కి అది పౌడర్ కలిపి చేస్తారు. ఆ మాత్రం చెప్తున్నాడు పుష్ప. నీ ముద్ర ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏదరా పుష్ప, సిండికేట్ లో నేను పెద్దోడుగా నన్ను కాదా నువ్వు ఎట్లా కలుస్తున్నావు సారా? అనా సిండికేట్ లో ఇన్ని ఏళ్ళ నుంచి సారాయి కాస్తాడారు, ఈ నెలంతా కలుస్తున్నారు. అనాయలు సారాయి తాగినా ఎప్పుడైనా? అని తాగినా. మరి ఈ సారాయి ఒకసారి టేస్ట్ చూడు. నువ్వు అంత బాగా కలిసిన పుష్ప? నువ్వు చూడానా? ఏం కలపడం వచ్చురా నీకు? చూడు చూడానా ఒకసారి? ఏంద్రా పుష్పగాడు ఏంది కలిపిండ్రా ఇట్టుంది ఇది? అలాగే ఉంటది స్వామి. ఏదిరా పుష్ప ఏమేమి కలుపున్నావు? అలా ఇక ఈడ కాలుస్తాడు చూడు, ఈడ కాల్చే బట్టి సారాన్ని కుక్కలు కూడా వాసన చూడు. అదే ఈ బట్టి సారా మార్కెట్ లోకి వచ్చింది అనుకోనా, వాడు ఎంత ఇస్తాను నా కమిషన్ ప్యాకెట్ కి? 2 రూపాయలే కదా. నేను 5 రూపాయలు ఇస్తాడు అప్పు నీకు ఇప్పటి నుంచే. పుష్ప ఈ నాయనంతా గబ్బ తెచ్చి నాకంతా తాపు సత్తుండ్రు. సిండికేట్ అంతా నాకు అప్పు చెప్పు, నేనే కాలుస్తా. పుష్ప సిండికేట్ అంతా నీదే ఇయ్యాలంటే మొత్తం నువ్వే ఎండవారు చేసుకో. సరేనా? చూసారా కాల్సరా పుష్ప ఎట్లుందో సరుకు? నీకు అంత బాగా కాల్చింటే మీరు ఏకమైనప్పుడు నేనేం చేస్తాలేనా? నా సిండికేట్ అంతా నా చేతిలో పెడితే ఈసారి నేను దేశాలు తీసుకెళ్తానా మన సరుకు. అప్పు చెప్తా పుష్ప. మీరంతా పుష్పకే అప్పు చెప్పండి సరుకు అంతా. పుష్ప సూపర్ చూసుకుంటాడు. ఎట్లుందో సరుకు పుష్ప? సిండికేట్ అంతా నువ్వే చూసుకో. ఓకే పుష్ప. చూసారా సారా మల్లిగా ఆ పొద్దు నన్ను కుల్లా కొడుకు అంటూ ఇప్పుడు చూడు సిండికేట్ అంతా కలిసి ఈ పుష్ప గాని బ్రాండ్ పడింది. రే ఇప్పటి నుంచి నువ్వు కాల్చిన సారాయి అంతా గూడ్ సెట్లో గుంట కలిగిపోతా ఉండేది. సిండికేట్ అంతా ఇంకా మంది ఊడాపేలే. పుష్ప వస్తా ఉంది మచ్చా.
చూడరా ఇప్పుడు నీకు గొప్ప తెస్తాను దగ్గర గన్ తెస్తుంది ఆ పిల్ల ఉద్దేశం. శ్రీవల్లి ఇట్రా రామే ఏంద్ర పుష్పగా ఏం పనిలే నీకు ఎప్పుడు చూసినా నా ఇంటి పడి చేస్తాను అయినా ఏంది నువ్వు ఎప్పుడు చూసినా దావులు కాపు కాస్తాండావా కేశవా మన గొప్పోడైనానని ఆ పాప శ్రీవల్లికి తెలిసినట్టు లేదు ఇంకా తెలుసు మళ్ళీ చెప్తే కదా తెలిసేది. ఆ రోజు ఏమంటివా ఏదైనా పంగ పొడిచి వచ్చి చూపిమంటివి కదా. ఇప్పుడు సిండికేట్ అంతా నేనే పెద్దోనై పుడిసిన. అవునా అంత పెద్దోని పోయినావా మరి సర్పంచ్ కన్నా పెద్దోని పోయినావా లే కేశవా కాదు మే సర్పంచ్ అంటే మన ఊరికి మాత్రమే. నేను సిండికేట్ అంతా ఇంకా పెద్దగైనా అట్నా అయితే సర్పంచ్ కాడకు పోయి ఫోటో దిగిరా అప్పుడు చూద్దాంలే. మే పని చేస్తే వస్తా అంటే ఇప్పుడు చూసా సర్పంచ్ తో ఫోటో అంటే అంతే అదంతా కాదు స్వామి ముందు సర్పంచ్ కాడ పోయి ఫోటో దిగిరా అప్పుడు చూద్దాం. సర్పంచ్ తో ఫోటో దిగితే నన్ను మనవాడతావా లే కేశవా అంటే మనం సిండికేట్ లో సప్లై చేస్తాం కదా మన దానికన్నా సర్పంచ్ పెద్దోడేమోరా. వాళ్ళకి ఇంకా సరిగ్గా తెలుదు సర్పంచ్ అంటే తెలుదు సిండికేట్ అంటే తెలుదు. లే కేశవా ఓ పని చెయ్యి ఆడ కాస్తా ఉండు నేను సర్పంచ్ తో పోయా ఫోటో దిగొస్తా. కూడా తీర్చిడి పారమ్మచ్చా నేను చూసుకుంటా బా పోయిస్తామచ్చా. మీ పుష్పగడి పేరు చాలా వినబడుతుంది ఈ మధ్య చాలా కాస్తున్నాడు అంట. అవును ప్రెసిడెంట్ గారు పుష్పనే కదా ఇప్పుడంతా మనకి ఎలక్షన్ తప్పించేది. కనిపిస్తా ఉండాలి పుష్ప కనిపిస్తా ఉండాలి నీలో. అవునా ప్రెసిడెంట్ గారు ఆయన అయితే లెక్కంత కట్టలు పెడతాడు గారు. ఎవరు పెడతారు మనకి పుష్ప లేకుంటే ఎట్టనా మనకి సిండికేట్ అంతా. పుష్ప వస్తున్నాడా రా పుష్ప మాటల్లోనే వచ్చి పుష్ప ఏ పుష్ప ఇట్టు వచ్చిండావు. సర్పంచ్ వచ్చిండాడంట. వచ్చిండాడు పుష్ప ఏం లేదా అది శ్రీవల్లి ఉందా నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మన ఊరు సర్పంచ్ తో ఒక ఫోటో దిగిరా అప్పుడు చేసుకుంటానా. ఒక ఫోటో ఏం పుష్ప 2 ఫోటోలు చూపిస్తారా పుష్ప సర్పంచ్ గారితో. దండాలు ఏ పుష్ప పార్టీకి దండగా డబ్బులు ఇస్తా ఉండవు ఏది కావాలంటే అది చేసుకోపో. నా లవర్ శ్రీవల్లి ఫోటో దిగ సర్పంచ్ తానింది గొప్పోడైపోతాను నేను. ఫోటో దిగుదామనంటే పెక్స్ వేపిస్తా పెద్దది. ఉండపా ఉండు సారాయి కాసేవాడుతో నా ఫోటో ఏందప్పా నేను కూడా సారాయి కాసేవాడు అనుకోరు. మన పుష్ప ప్రెసిడెంట్ గారు ఏ పుష్ప పుష్ప గారు పుష్ప రా పుష్ప రా పుష్ప 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 పుష్ప. ఆ శ్రీవల్లి ఒక ఫోటో అడిగిండు అదే సర్పంచ్ తో ఫోటో దిక్కుండా మనకి చూపిస్తే అప్పుడు నీకు పెళ్లి చేసుకో అంటాడు. స్టేజ్ పోతుందట పుష్ప. అవునులే నాతో ఫోటో దిగాక మీ ప్రెసిడెంట్ కి ఇన్సల్ట్ అవుతుంది అదా. నువ్వు ఒకవేళ ప్రెసిడెంట్ అయితే నాతో ఫోటో దిగుతావా. ఎన్ని ఫోటోలు కావాలి పుష్ప నీకే. సరే అయితే నువ్వే నెక్స్ట్ ఇంకా ప్రెసిడెంట్ సర్పంచ్ అన్ని నువ్వే మాట్లాడుతుంది. 10 లక్షలు అవుతుంది పుష్ప. ఎంత 10 లక్షలు అవుతుంది. 10 లక్షలే కదా. అవును పుష్ప 10 లక్షలు నేను ఇస్తానా. నువ్వు సర్పంచ్ ప్రెసిడెంట్ ఇంకా ఏమేమి ఉంటే అన్ని అయ్యేకి చూసుకోపో. సరే పుష్ప చూసుకోపో. పుష్పరాజ్ పెరిగేదేలే శ్రీవల్లే ఓ ముద్దు పెట్టా నా నోరంతా తంబాకు వాసన వస్తుందని కూర్చావా. ఫోన్ లో పెట్టకేం వాసన వస్తుంది నీకే. ఏరా కేశవా బట్టి సారా కాల్చిండావా రెడీ ఇదే చూపి ఒకసారి. ఏంద్రా సప్పగుందా బట్టి సారా కాల్చేకి రాదారా నీకే. ఈ పుష్పగాడి బట్టి సారా అంటే మార్కెట్ లో ఒక రేంజ్ ఉంది అట. ఈ బ్యాటరీలు సితకొట్టి తెచ్చిన ఈ పౌడర్ వేసి ఇంకోసారి బాగా ఉడకబెట్టరా. పుష్పగాడి బట్టి అంటే తాగితేనే కాదబ్బా చూస్తేనే ముక్కుకి కండ్లకి మత్తే కళ్ళ పెట్టేసింది ఇదే తలకాయ చడిపోయింది. చూసారు కదా పుష్పరాజ్ పార్ట్ 2 ఫ్రెండ్స్. పార్ట్ 3 వస్తుంది ఇంకా అద్భుతంగా ఉన్నది. పార్ట్ 2లో కూడా చాలా మంది చాలా కష్టపడి యాక్ట్ చేసినాం మిమ్మల్ని నవ్వించడానికి. ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందితో పంచుకోండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. మీ పుష్పరాజ్ 2.